హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను కన్నప్ప మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్ గా ఇందులో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, కైలాసంలో ఉన్న శివుడు రుద్రుణ్ణి భూలోకంలో పంపించి, అంటే మన ప్రభాసం భూలోకంలో పంపించి మన కన్నప్పలో ఎటువంటి భక్తి పట్ల రియలైజేషన్ తీసుకొచ్చాడు. అక్కడి నుంచి క్లైమాక్స్ శివుడి ప్రత్యక్షం దాకా ఆ పోర్షన్ మొత్తం 40-50 మినిట్స్ పోర్షన్ అత్యద్భుతంగా డైరెక్షన్ చేశాడు. ముఖ్యంగా మన కన్నప్ప తిన్నడు, శివుడి మీద భక్తి లేని తిన్నడు ఒక్కసారిగా రుద్రుడి ద్వారా రియలైజ్ అయ్యి ఒకసారి వాయులింగాన్ని హక్ చేసుకున్నప్పుడు సాక్షాత్తు కైలాసంలో శివుణ్ణి హక్ చేసుకున్నట్టు చూపించాడు. అంటే రియల్ గానే శివుని హక్ చేసుకున్నాడు. ఆ స్పర్శతో శివ స్పర్శతో పులకింత చెందినటువంటి కన్నప్ప ఒక్కసారిగా అత్యద్భుతమైన రిలేషన్. సాక్షాత్ ఇక్కడ మన శివుడిని వైలినాన్ని హక్ చేసుకోవడంతో పాటు నిజమైన శివుడిని ఎలా హక్ చేసుకున్నాడు అనేది కూడా చూపించే ఎపిసోడ్ సినిమాకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ గా తీశాడు. ముఖ్యంగా చెప్పాలంటే తిన్నడు విష్ణు పర్ఫార్మెన్స్ కూడా ఆ ఎపిసోడ్ లో అత్యద్భుతంగా తీశాడు. ఇంకా చెప్పాలంటే మోహన్ బాబు క్యారెక్టరైజేషన్ కూడా, అతని పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకు ఆయుధ పట్టాలని చెప్పి నేను బలంగా చెప్పచ్చు. మళ్ళీ ముఖ్యంగా ప్రభాస్ గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ అంత జెన్యూన్ యాక్టర్ నాకు తెలిసి నేను ప్రపంచం చూడలేదు. అంత జెన్యూన్ యాక్టర్. నువ్వు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నుంచి కూడా బాబు రక్షణ ఉండదు. మరి అతను ఏ గడియల్లో పుట్టాడు కానీ అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మన ప్రభాస్ నుంచి మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇది ప్లస్ పాయింట్స్. ముఖ్యంగా మైనస్ పాయింట్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ మూవీ నాకు తెలిసి సినిమా చూడాల్సిన అవసరం లేదు. దాన్ని కట్ చేసి పడేసి, నేనైతే ఎడిటింగ్ లో కూర్చుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కట్ చేసి ఆ 40 నిమిషాలు 50 నిమిషాల సినిమా చూపించి రెడీ చేసేవాడు. నేను ఒకరోజు కాలమూకుడు క్యారెక్టర్ క్రియేట్ చేశాను. అంటే బాహుబలి మూవీలో కాలకేయుడు వీళ్ళ రాజ్యం మీద దండెత్తినట్టు ప్రభాస్ మళ్ళీ తిరిగి కాలకేయుడిని వాళ్ళ సైన్యాన్ని ఎలా చంపి ఎలా చిత్తు చేసి వీళ్ళ రాజ్యాన్ని ఎలా కాపాడుకునే పద్ధతిలో ఇందులో కాలముకుడు అనే క్యారెక్టర్ క్రియేట్ చేశాడు. వాడు మన వాయులింగాన్ని కథ వేయడానికి వస్తున్నట్టు ఈ 5 గూడెలు మన తిన్నడు సంబంధించిన 5 గూడెలకి 5 గూడెలు అందరూ ఒకటయ్యి ఆ కాలముకుని ఎలా ఎదుర్కొన్నారని ప్రాసెస్ అది క్రియేట్ చేశాడు. బేసిక్ గా ఈ 5 గూడెలు కలిపి కాలముకుని ఎదుర్కొంటే బాగుండేది. ఈ 5 గూడెల్లో ఒకరు పడుతుంది, ఒకరొకరు కొట్టుకోవడం, ఒకరు తిట్టుకోవడం, ఒకరు చంపుకోవాలి అనేది ఒక ఎన్ని బాగున్న ఎపిసోడ్స్ క్రియేట్ చేసి సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం డైలాగ్స్ పడేశాడు. కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. తిన్నడు ఎపిసోడ్ విష్ణు ఎంట్రీ, ఏది ఒక చిన్న పసిబిడ్డని గద్దెత్తుకుపోతుందంట. ఆ గడ్డ బారి నుంచి విష్ణు ఆ బిడ్డని ఎలా కాపాడుతాడు ఎపిసోడ్స్ ఎంత బరస్టింగ్ తీశారంటే అసలు కనీసం విష్ణుకి రన్నింగ్ రావట్లా, రన్నింగ్ ఎపిసోడ్స్ కూడా ప్రాక్టీస్ చేయడం రావట్లా. అసలు గూడెం ధరని ఒక్కొక్క ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈ అమ్మ అసలు ఒక్కొక్క రాజ్యంలో రాజుని ఇంట్రొడ్యూస్ చేశాడు. షార్ట్ ఫిల్మ్స్ లో కూడా బడ్జెట్ లేక కొద్ది గొప్ప నీట్గా చేస్తారు. ఇందులో షార్ట్ ఫిల్మ్ క్వాలిటీ కూడా లేదు. ఒక్కొక్క ఎంట్రీ ఈ గూడెం ధరలో ఒక్కొక్క ఎంట్రీ అంత దారుణంగా. నీకు బడ్జెట్ లేనప్పుడు ఎందుకు ఆ పోకడా? ఆ సీన్స్ ఎందుకు నీకు అర్థం కాదు. అదే దిక్కుమాల సీన్స్ ఎందుకు? సీన్స్ లోనో ఇంత పొటెన్షియల్ ఉంటుంది, నువ్వు చూసే సినిమాలోనో ఇంత పొటెన్షియల్ ఉంటుంది. ఆడియన్స్ వెళ్ళిపోగల నీ ఇష్టం వచ్చిన తీస్తే చూడటానికి. బేసిక్ గా ఇతరుల వీరుడు దీనుడు సూర్యుడు చూపించాలా, కానీ ఎటువంటి ఎపిసోడ్స్ క్రియేట్ చేసుకోవాలి? బాహుబలి ఒకటి, రామ్ చరణ్ రాజమౌళి సినిమా, ఇవన్నీ కాపీ కొట్టకూడదు. నువ్వు సపరేట్ క్రియేషన్ సినిమా చేసుకోవాలి. అట్లా ఫస్ట్ హాఫ్ మరి దారుడు. నేనైతే వదిలేస్తున్నా. సెకండ్ హాఫ్ చూసి వేసినాడంటే ఫస్ట్ హాఫ్ కోసం వెళ్ళొద్దు. ఫస్ట్ హాఫ్ సినిమా మిస్ అయిన బాధ లేదు. భక్తి రస చిత్రంలో ఫైటింగ్ ఏంటి, ఇద్దరేంటి, చంపుకోవడం ఏంటి, సింక్ అవుతాం. క్లైమాక్స్ భక్తి రసం. ఫస్ట్ హాఫ్ ఏమో యుద్ధాలు కొట్టుకోవటాలు, ఏ రకంగా సింక్ అవుతుంది. మ్యాచ్ కాలా మిస్ మ్యాచ్ అయిపోయింది. ఓన్లీ క్లైమాక్స్ 40 మినిట్స్ కోసం సినిమాకి వెళ్ళింది తప్పితే ఫస్ట్ హాఫ్ కోసం సినిమాకి వెళ్ళి గంట అదండి. అది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో రోజు ముందుకు వస్తాను. బాయ్ బాయ్. మీ నాగపడుతుంది.